ఇప్పుడు ఫెయిల్యూర్ అనే విషయాన్ని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ కోదండరాం, మీ అందరికీ తెలిసిన విషయమేనే. ఈ కోదండరాంకు సంబంధించిన పంచాయతీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్సీ కాకముందుకు ప్రజల పక్షాన నిలుచున్నాడు, తెలంగాణ జనసమితి అనే పార్టీ పెట్టిండు, ప్రజల పక్షాన నిలుచున్నాడు, ప్రజల పక్షాన కొట్లాడిండు. ఈరోజు రైతులకు రుణమాఫీ రాలేదని రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే కనిపించలేదు కోదండరాం. నిరుద్యోగులు ధర్నాలు చేస్తే కనిపించలేదు కోదండరాం. దానితో పాటుగా హైడ్రా ఆగమాగం చేస్తుంటే కనిపించలేదు కోదండరాం. మూసి ముట్టేట ముంచుతా ఉంటే కనిపించలేదు కోదండరాం. అంటే తన యొక్క రాజకీయ స్వార్థాలకు లేదా రాజకీయాలకు తెలంగాణ ఉద్యమకారుడి రూపంలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు పరిచయమైన వ్యక్తి ఈరోజు కేవలం ఎమ్మెల్సీ అనే పదవి వల్ల తన అస్తిత్వాన్ని కోల్పోయిండు అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక కోదండరాం కూడా ఉద్యమ సమయంలో సక్సెస్ జర్నీ, అధికారంలోకి రాగానే ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆకునూరి మురళి మీ అందరికీ తెలుసు, ఆఫీసరు. ఆకునూరి మురళి పూర్తి స్థాయిలో కూడా 2014 నుంచి 2023 వరకు కూడా ముఖ్యమంత్రి తనకు సరి అయిన ప్రాధాన్యత కల్పించలేదనే చిన్న కారణం చేత పూర్తి స్థాయిలో భూపాలపల్లి నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు ఏపీ ఇటు రకరకాలుగా చెప్పిన పరిస్థితి చూస్తాం. 2014, 18, 23 వరకు నిత్యం నిరాటకంకంగా పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఎక్కడా కనిపించట్లేదండి. హైడ్రా ప్రేయర్తోని ప్రాణాలు పోతా ఉన్న మూసి మురికి కంపుకు సంబంధించి వేల కోట్ల స్కామ్ అయినా, దాంతోపాటుగా ఇటు పూర్తి స్థాయిలో అనేక రకాలుగా రైతులకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉన్న ఆకునూరి మురళి జాడ ఎక్కడా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. విషాహారంతో గురుకులాలలో చనిపోతున్నా కూడా కనీసం స్పందన లేకుండా పోయింది. సో ఆకునూరి మురళి ఆఫీసర్గా సక్సెస్, రాజకీయాలలోకి వచ్చినాక పదవి పట్టిన తర్వాత ఫెయిల్యూర్. నెక్స్ట్ తీన్మార్ మల్లన్న. ఎందుకంటే జర్నలిస్ట్ కంటే ఎందుకంటే ఎమ్మెల్సీగా ప్రిఫరెన్స్ ఇస్తా, ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాబట్టి తన యొక్క ప్రశ్నించే గొంతుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ ఉసిగొలిపి పూర్తి స్థాయిలో మాటలు చెప్పి గారడీలు చేసి అన్ని రకాలుగా కూడా తన రాజకీయ స్వార్థాల కోసం ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కాగానే నిరుద్యోగుల విషయంలోనైతేనేం, హైడ్రా విషయంలోనైతేనేం, మూసీ విషయంలోనైతేనేం, రైతు రుణమాఫీ విషయంలోనైతేనేం, రైతు భరోసా విషయంలోనైతేనేం, దాంతోపాటుగా నిరుద్యోగుల విషయంలో అయితేనేం, 6 గ్యారెంటీలు 13 అంశంలో విషయంలోనైతేనేం, దాంతోపాటుగా అనేక హామీల విషయంలో కూడా ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి నిరుద్యోగులు గెలిపించిన తర్వాత తనకి అధికారం రాగానే ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంతకుముందు జర్నీ సక్సెస్ కావచ్చు, కానీ ఇప్పుడు జర్నీ ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఇక ఈయన గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చాలా రకాలుగా వీళ్ళందరూ మీకు పరిచయం. ప్రశ్నించే ప్రశ్నగా మారిన జర్నలిజం, ప్రశ్నగా మారిన జర్నలిజం. ఈ జర్నలిజం గురించి ఇక మీకు ఎట్లా చెప్పాలి, ఏం కథ అనేది నేను చెప్తా. ఒకప్పుడు జర్నలిజం అంటే పూర్తి స్థాయిలో వాస్తవాలను బయటికి తీసుకురావడం, ఒక సమస్యను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందు నిలబెట్టడం, దాంతోపాటు వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేయడం, ఎక్కడ సమస్య ఉన్నా దానిని పూర్తి స్థాయిలో చెప్పడం. కానీ ఈనాటి జర్నలిజం ఒక పార్టీ గొడుగు కింద నీడల నివసిస్తున్నది, ఒక చెట్టు కింద ఊడలమర్రి లాంటి రాజకీయ పార్టీల మీద జీ హుజూర్ అంటున్న పరిస్థితి కనబడుతుంది. మీరు కేవలం కాంగ్రెస్ పార్టీకి పనిచేసే జర్నలిజాలను చూడండి, బీజేపీకి పనిచేసే జర్నలిజాన్ని చూడండి, బీఆర్ఎస్కు పనిచేసే జర్నలిజాన్ని చూడండి. ఎందుకు అంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి చేస్తున్న తప్పులను చూపించకపోవడం, ప్రజలలో జరుగుతున్న సమస్యలను చూపించకపోవడం, విపక్షాలకు సంబంధించిన చేస్తున్న పోరాటాన్ని చూపించకపోవడం, ప్రజలు పడుతున్న కష్టాలను చూపించకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఒక జర్నలిజం ఉంది, బీజేపీకి ఒక జర్నలిజం ఉంది, బీఆర్ఎస్కి ఒక జర్నలిజం ఉంది, కమ్యూనిస్టులకు ఒక జర్నలిజం ఉంది, ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఒక జర్నలిజం ఉంది. సో తెలంగాణలో పూర్తి స్థాయిలో జర్నలిజం ఏ విధంగా మారిందంటే, ఒక వ్యక్తిని ఏ విధంగా తిడతావు, ఒక వ్యక్తిని ఏ విధంగా దూషిస్తావు, ఒక వ్యక్తికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతావు, ఇదే ఈనాటి జర్నలిజం. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గొంతుకలన్నీ కూడా మూగమైన పరిస్థితి కనబడుతుంది. ఇంతలా తెలంగాణలో సమస్యలు జరుగుతూ ఉంటే సో పూర్తి స్థాయిలో నాడు సక్సెస్ అయిన జర్నీ మొత్తం నేడు ఫెయిల్యూర్గా కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నాడు సక్సెస్ అయిన జర్నీలన్నీ నేడు ఫెయిల్యూర్గా కనబడుతున్నాయి. అధికారం రాగానే మౌనంగా మేము ఉంటాం,
మాకు కేవలం రాజకీయ పదవులే తప్ప మరి ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి అవసరం లేదని చెప్పకనే చెప్తున్నారు నేతలు. ఇది క్లియర్ కట్గా యావత్తు తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దీంట్లో భారీగా మర్మం ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాల్సిన విషయం, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అబాస్ పాలవుతున్నది